టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీం 103 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీతో రాణిస్తే భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. బూమ్రా 2 వికెట్లతో రాణించాడు. ఈ విజయంతో భారత్ 2020 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఇక టైటిల్ కోసం రేపు ఇండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీం 103 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీతో రాణిస్తే భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. బూమ్రా 2 వికెట్లతో రాణించాడు. భారత్ ఈ విజయంతో 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఇక టైటిల్ కోసం రేపు ఇండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీం 103 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి హాఫ్ సెంచరీతో రాణిస్తే భారత బౌలర్స్లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. బూమ్రా 2 వికెట్లతో రాణించాడు. ఈ విజయంతో భారత్ 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఇక టైటిల్ కోసం రేపు ఇండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.